జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జైహోకు స్వాగతం. జీవన పయనమంతా ఎదురీత. అసమాన కృషితో ముందుకు సాగిన అతడు నేడు విజేత. ప్రకాశం జిల్లాలో కానిస్టేబుల్గా పనిచేసిన ఆ యువకుడు స్వయం కృషితో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఇక హర్యానాలో భర్త మృతి వల్ల ఆయన వ్యాపార వారసత్వాన్ని స్వీకరించిన ఓ ఇల్లాలు డైరీ పారిశ్రామికవేత్తగా మారారు. లాభాల వెల్లువ సృష్టించారు. వినూత్న స్ఫూర్తి కథనాల జైహో మీకోసం. జై హో. స్వాభిమానం, పట్టుదల, అంకిత భావం, కష్టించే తత్వం ఈ లక్షణాలన్నీ కలబోసిన ఆ వ్యక్తి ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం వాసి ఉదయకృష్ణారెడ్డి. కష్టపడి కానిస్టేబుల్లో కొలువు సంపాదించారు. కానీ ఓ పై అధికారి పదే పదే అవమానించేవారు. అక్కడ ఇమడలేని ఉదయకృష్ణ ఉద్యోగం వదులుకున్నారు. ఛాలెంజ్ చేసి ఐపీఎస్కు ఎంపికై సగర్వంగా తిరిగి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే సివిల్ సర్వీస్కు వెళ్లలేమన్న అపోహలను తుడిచివేశారు. ఆంధ్రావనిలో ప్రకాశం జిల్లా యువ ప్రకాశం సింగరాయకొండలో చదువుల తల్లి బంగారు కొండ అతడు. ఊరు ఊళ్లపాలెం. పేరు ములగాని ఉదయకృష్ణారెడ్డి. కూరగాయలు విక్రయించే పేదరాలి ఇంట పెరిగి కానిస్టేబుల్ అయ్యారు. ఎదురైన అవమానాలు, అవహేళనలు తనలో పౌరుషాన్ని పెంచాయి. ఆశయ దీపాన్ని వెలిగించి మహాసంకల్పానికి దారితీశాయి. ఈ సాధారణ కానిస్టేబుల్ ఐపీఎస్ కు ఎంపికై అసాధారణ విజయం సాధించారు. నా కొడుకు పేరు శ్రీనివాసరెడ్డి. ఆ అబ్బాయికి పెళ్లి చేశాను. పెళ్లి చేసినాక అబ్బాయికి 2 మగ పిల్లలు. తల్లి చచ్చిపోయింది. పిల్లోడికి ఏమంటే 5 సంవత్సరాలు, ఒక అబ్బాయికి ఏమంటే 3.5 సంవత్సరము. వాళ్ళని నేను చేసుకొచ్చుకొని సాక్కున్నాను. వాళ్ళని ప్రయోజకులను చేసుకోవాలని కష్టపడి 43 ఏళ్ళు కూరగాయలు అమ్ముకొని వాళ్ళని పెద్దోళ్ళని చేసుకొని ఉద్యోగం వచ్చిన దాకా నేను సాక్కున్నాను. విధి పరీక్షిస్తోందా, కాలం పరీక్షించిందా, ఏవైనా సరే పరీక్షలు తనకి కొత్త కాదు. తనకి 5 ఏళ్ల వయసులో అమ్మ దూరమైంది. 17 ఏళ్ల వయసులో నాన్న చనిపోయారు. అలాంటి కష్టకాలంలో ఉదయకృష్ణ నాయనమ్మ రమణమ్మ చెంత పేదరికం నీడలో పెరిగారు. ఆమెని ఎక్కువగా కష్టపెట్టడం ఇష్టం లేక తన చదువుకు, సోదరుడు వినయ్ చదువుకు తనే కష్టపడి కొంత సంపాదించేవారు. ఈ పయనం అతని సంకల్పాన్ని మరింత దృఢంగా మార్చింది. నేను ఎప్పుడు కూడా తల్లి లేని లోటును మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సో ఎందుకంటే మా నాయనమ్మ అంతా ప్రేమని మాకు పంచింది. ఆహారం, చదువు, క్రమశిక్షణ విషయంకి వచ్చినా కానీ ఆమె చాలా పర్యవేక్షణ తీసుకుంది. మా నాన్నగారు ప్రోద్బలం, ఊర్లో ఉన్నటువంటి జనార్దన్ సారు, మా కాలేజీలో ఎంఎన్ రవికుమార్ సారు, వీరందరి ప్రోద్బలంతో నేను ఉన్నత విద్యకి వెళ్లేదానికి ఆమె అంగీకరించింది. ఆమె ఇప్పుడు ఇంకా 10 మందికి చదువుకోమని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా బెదిరిపోలేదు. ఉదయకృష్ణ విద్యలో ప్రతిభ చూపారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివారు. బైపీసీతో ఇంటర్ పూర్తయింది. అప్పుడే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేశారు. తర్వాత కావలిలో ల్యాబ్ టెక్నీషియన్ గా కొంతకాలం పనిచేశారు. చదువు మాత్రం నిలిపివేయలేదు. తర్వాత BA ఇంగ్లీష్ చేశారు. మొదటి నుంచి కూడా మాది పేద కుటుంబం. మా నాయనమ్మ కూరగాయలు అమ్ముతూ మమ్మల్ని పోషిస్తూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం అనేది జరిగింది. సో మా నాన్నగారు కూడా లారీ డ్రైవర్గా చేసేటువంటి వాళ్ళు. నేను డిగ్రీ 2nd ఇయర్ మా నాన్నగారు చనిపోవడంతో అప్పటికి మా నాయనమ్మ వయసు మీరటంతో ఆర్థికంగా ఇబ్బందులు అనేటువంటి ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం నేను న్యూస్ పేపర్ బాయ్గా పనిచేశాను. సుధీర్ డయాబెటీస్ సెంటర్ అనే ఒక హాస్పిటల్ ఉండేది. ఆ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు నేను అధిగమించాను. 2013లో ఉదయకృష్ణ గుడ్లూరులో పోలీస్ కానిస్టేబుల్ గా చేరారు. తర్వాత రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ విభాగానికి మారారు. కానీ 2018లో ఒక సీనియర్ పోలీస్ అధికారి సాటి పోలీసుల ఎదుట ఉద్దేశపూర్వకంగా అవమానించారు. భరించలేక, ఇమడలేక రాజీనామా చేశారు. యూపీఎస్సీకి ఎంపికై తనను అవమానించిన వాళ్లకి తన విజయంతో జవాబివ్వాలని ఉదయకృష్ణ యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ పోలీస్ కానిస్టేబుల్ జాబ్లో ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది ఉన్నతాధికారులు కూడా చులకనగా చూడటం అనేటువంటిది జరుగుతుంది. చులకనగా మాట్లాడటం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేయకుండా ఆపేయటం అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేయటం అనేటువంటి జరిగేది. 2018లో ఆగస్టులో 60 మంది పోలీసుల ముందు నన్ను ఇన్సల్ట్గా మాట్లాడటం అనేటువంటి జరిగింది. చాలా బాధపడ్డాను. ఆ రోజే రిజిగ్నేషన్ ఇచ్చేసి వచ్చేసాను. నేను ఎలాగైనా సివిల్ సాధించాలనేటువంటి కసిని నేను బిల్డ్ చేసుకున్నాను. మన
విజయమే మనల్ని అవమానించిన వాళ్ళకి సమాధానంగా ఉండాలి అని చెప్పి నేను బిలీవ్ చేశాను. ఉదయకృష్ణ సివిల్ సర్వీసులకు బాట వేసుకున్నారు. అదేమీ పూలబాట కాదు. ఆశయ సాఫల్యానికి 3 పర్యాయాలు కృషి సాగిస్తే వైఫల్యం వెక్కిరించింది. 2023లో 780 ర్యాంకు సాధించి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ లో చేరారు. పైన అక్కడితో ఆగలేదు. 2024లో ఓ విక్రమార్క ప్రయత్నం చేశారు. ఈసారి కృషి వృధా కాలేదు. తనకి 350వ ర్యాంకు వచ్చింది. అలా ఉదయకృష్ణ ఐపీఎస్ లో చేరాలన్న తన కలను నిజం చేసుకున్నారు. 2 సార్లు నాకు ర్యాంక్ వచ్చినప్పుడు మా కజిన్ రవీందర్ రెడ్డి ఉండేవాడు. సో నా 2 సార్లు రిజల్ట్స్ తనే చూశాడు. ఇదే రూమ్ లో ఇక్కడే చూశారు. సో ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నాకు ఇంకా మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఖచ్చితంగా ర్యాంక్ అయితే వస్తుంది, ఆ ర్యాంక్ ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నాను. కానీ అది 780 వచ్చింది. ఇమీడియట్ నెక్స్ట్ ప్రిలిమ్స్ ఏ డేట్ నా ఉందనేటువంటి చూసుకున్నా. తర్వాత 2024 అటెంప్ట్కి ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రం చాలా పట్టలేనంత ఆనందం అనేటువంటిది ఉండింది. ఉదయకృష్ణది ఒంటరి పయనం కాదు. నాయనమ్మ రమణమ్మ త్యాగాలు, మేనమామ కోటిరెడ్డి ఆర్థిక అండదండలు, మిత్రులు యోగి శివకుమార్ సాయంతో తన విజయం సునాయాసమైంది. పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేస్తూనే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేటువంటి చేసేవాడిని. కానీ సివిల్ సర్వీసెస్ అనేటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం ఎక్కువగా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ జాబ్ని రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి వెళ్ళాలి అనుకున్నాను. ఆ సమయంలో మా మావయ్య గారు, మల్లవరపు కోటిరెడ్డి గారు, మా ఫ్రెండ్ యోగి, అదేవిధంగా సునీల్, తర్వాత శివకుమార్ సార్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. వీళ్ళందరూ నాకు ఆర్థికంగా ఎంతో సహాయం చేయడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను, కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అందరికీ న్యాయం, మహిళలు, పిల్లలు, యువత రక్షణే తన ప్రాధాన్యం అంటున్నారు. ఆపదలో ఉన్న మనుషులకు 108 వాహన సర్వీసు ఉన్నట్లే జంతువులకు ఆపద వస్తే అలాంటిదే 109వ నెంబర్తో ఒక వ్యవస్థను తేవాలని ఉందని ఉదయకృష్ణ చెబుతున్నారు. నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందండి. సో దేశవ్యాప్తంగా హ్యూమన్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అయినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు 108 అనేటువంటిది ఉంది మానవులకి. అదేవిధంగా నేను 109 అనేటువంటి దాన్ని జంతువులకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాటిని రెస్క్యూ చేయడం కోసం, ట్రీట్మెంట్ చేయడం కోసం, వాటికి రీహాబిలిటేషన్ చేయడం కోసంగా నేను 109 అనే యాప్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. కూరగాయల వ్యాపారి మనవడు ఐపీఎస్ అధికారిగా ఎదిగిన వైనం పట్టుదలే ఉంటే పర్వతాలనైనా కదిలించవచ్చని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయకృష్ణను అభినందించారు. భారతదేశ వ్యాప్తంగా 65% మంది యువతీ యువకులే ఉన్నారు. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా అనంతంగా ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా కనుక మనం వినియోగించగలిగితే మనం భారతదేశం చాలా ఇంప్రూవ్ అవుతుంది. తెలుగు మాధ్యమంలో చదువుకున్న ఉదయకృష్ణారెడ్డి సివిల్ సర్వీసుల్లో విజయానికి పేరున్న పెద్ద స్కూళ్లలోనే చదివి ఉండాలన్న అపోహలను తుడిచివేశారు. మన నేపథ్యం ఎలాంటిదైనా సంకల్పమే భవిష్యత్తును నిర్మిస్తుందని ఆయన తన కృషితో చాటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా యువత ముందుకు దూసుకు వెళ్లవచ్చని ఉదయకృష్ణ నిరూపించారు. ప్రేరణ శక్తిగా నిలిచారు. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నా ప్రాధాన్యత ప్రథమంగా ఏంటంటే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా నా సాయి శక్తిలో కృషి చేస్తాను. నేను ఎక్కడ పోస్టింగ్ పడినా కానీ ఆ ప్రాంతంలో డైరెక్ట్గా SHOని ఫస్ట్ రీచ్ అయ్యేటట్టు, వాళ్ళ దగ్గర తగినటువంటి న్యాయం జరగకపోతే నేరుగా నా దగ్గరకు వచ్చి కలిసే విధంగా నేను వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేస్తాను. హర్యానా రాష్ట్రం జజ్జర్ జిల్లాలో ఆ గ్రామం పల్లెకు ఎక్కువ, పట్టణానికి తక్కువ. ఆ ఊరి పేరు ఖర్మాండ్. అక్కడ రేణు సంగ్వాల్ అనే వ్యాపారవేత్త ఇప్పుడు చిన్న పారిశ్రామికవేత్త. భర్త వారసత్వంగా ఇచ్చి వెళ్లిన వ్యాపారాన్ని ఆమె సామ్రాజ్యంగా మార్చారు. తనయుడు సాయంతో కోట్ల రూపాయల టర్నోవర్కు తీసుకెళ్లారు. ఇక్కడి గో ఆధారిత ఉత్పత్తులు దేశ విదేశాలకు ఎగుమతవుతున్నాయి. ఒకనాడు హరిత విప్లవాన్ని ఉరకలెత్తించిన హర్యానా తర్వాత కాలంలో క్షీర విప్లవ స్ఫూర్తిని అందుకుంది. కర్షకులకు ఆకర్షణగా కనిపించే హర్యానాలో అది జజ్జర్ జిల్లా ఖర్మాండ్ గ్రామం. అక్కడ రైతు బిడ్డ రేణు సంగ్వాన్ను రైతునే పెళ్లి చేసుకున్నారు. ఆమెకు భూమితో ఎంతగానో అనుబంధం ఉంది. ఆమె భూమిని భూమాతగా, గోవును గోమాతగా, అమ్మను మాత అని తరచూ చెబుతుంటారు. मैं रेणु सांगवान गोकुल फार्म से गांव खरमांड तो है ही अपना। నేను రేణు సంగ్వాన్, మాది హర్యానా రాష్ట్రం జజ్జర్ జిల్లా ఖర్మండ్ గ్రామం. గోకుల్ ఫామ్ పేరుతో గోశాల నిర్వహిస్తున్నాం. నేను ఓ రైతు బిడ్డగా పుట్టాను.
రైతునే పెళ్లాడి కర్షకుడి భార్యగా జీవిస్తున్నాను. రైతులకు భూమే జీవితం. భూమాత, గోమాత, జన్మనిచ్చిన మాత, ఈ మూడు నాకు పవిత్రం, పుణ్యనీయం. వీరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి आज जो आप लोग पहुंचे हैं, आप सबका मैं अभिनंदन करती हूँ. జీవితం హాయిగా గడిచిపోతోంది అనుకుంటున్న తరుణంలో రేణుకు విధి ఓ కఠిన పరీక్ష పెట్టింది. అది 2017వ సంవత్సరం. భర్త శ్రీకృష్ణ పహల్వాన్ అనారోగ్యంతో ఆకస్మికంగా చనిపోయారు. ఆమెను దుఃఖ సాగరంలో ముంచి వెళ్లారు. తను ఓ శస్త్రచికిత్స తాలూకు గాయం నుంచి కోలుకుంటున్న సమయం అది. వ్యధనే విజయసుధగా మలుచుకున్నట్లు సంక్షోభంలో నిబ్బరం కోల్పోలేదు. అప్పటికి 9 స్వదేశీ ఆవులున్న గోశాలకు గోకుల్ గోశాల శ్రీకృష్ణ గోధాం పేరుతో నిర్వహించారు. భర్త ఆశయ సాఫల్యానికి కృషి చేయాలని దృఢంగా నిశ్చయించారు. उनका भी इसके पिताजी का एक सपना. మా వారి మరణాంతరం కొత్త జీవితం అంతా తేలిగ్గా అనిపించలేదు. మా వారు మా కుమారుణ్ణి పశువైద్యుడిగా చూడాలనుకున్నారు. కానీ అప్పటికి తను రెజ్లింగ్ క్రీడా రంగంలో తనను తాను పరీక్షించుకుంటున్నాడు. నాకు అదే సమయంలో ఒక సర్జరీ అయింది. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటుండగానే పిడుగుపాటులా ఓ వార్త. అనారోగ్యంతో ఉన్న మా వారి ఆకస్మిక మృతి. ఎదుట బతుకంతా అంధకారంలా ఉంది. పిల్లల కోసం, భూమి కోసం, గోమాత కోసం శక్తి కొద్దీ పనిచేస్తానని సర్ది చెప్పుకున్నాను. ऐसा काम है कि डेली पैसे हाथ में रखेंगे. తన నవజీవన పయనం అంత సాఫీగా ఏమీ ఆరంభం కాలేదు. మొదట అనేక అవరోధాలు తప్పలేదు. రైతు బిడ్డే అయినా పశుగణ సంరక్షణపై అవగాహన లేదు. ప్రాథమిక శిక్షణ లేదు. అయినా ఆమెది చెక్కు చెదరని సంకల్పం. భర్త శ్రీకృష్ణ ఆకాంక్షను గౌరవిస్తూ తనయుడు వినయ్ సంగ్వాన్ని వెటర్నరీ డాక్టర్గా చేశారు. నేడు వినయ్ కేవలం పశువైద్య నిపుణుడే కాదు, గోశాల నిర్వహణలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఉభయులు కలిసి సహివాల్, గిర్ రథి, ధార్పర్కర్ తదితర మేలుజాతి గోసంతతి సంరక్షణకు కృషి సాగిస్తున్నారు. ఔషధ, పోషక విలువలున్న ఈ గోవుల పాల ఉత్పత్తిని చేపట్టి మన దేశానికి ఖ్యాతి తెస్తున్నారు. इसके पिताजी का सपना था. మా వారి కల ఏమిటంటే మా అబ్బాయి వెటర్నరీ డాక్టర్ కావటమే. తాను చూడలేకపోయినా గోమాత కృపతో, మా కృషితో ఆ కల నెరవేరింది. ఈ రోజు మా అబ్బాయి వినయ్ వెటర్నరీ డాక్టర్. తను పశువుల ఆరోగ్యం, బాగోగులు చూడటమే కాదు, మా డైరీ వ్యాపారాన్ని అంకిత భావంతో నిర్వహిస్తున్నాడు. खूब आते हैं और रखवाने वाले भी खूब आते हैं. గోకుల్ గోశాల వ్యాపార విజయానికి రేణు చూపిన అత్యంత శ్రద్ధ, అంకిత భావమే కారణం. పశువులకు టీకాల నుంచి సమతుల్య ఆహారం ఇవ్వటం, పరిశుభ్రత నిర్వహణ వరకు ఒక డైరీ ఫామ్ ఎలా ఉండాలో చాటే ఆదర్శ నమూనాను దేశం ముందుంచారు. రేణు పాల వ్యాపారి నుంచి పాల ఉత్పత్తులతో పారిశ్రామికవేత్తగా మారారు. గోకుల్ గోశాల నెయ్యి గుమగుమలు విదేశాలను తాకాయి. ఇక్కడ తయారయ్యే పనీర్, చవన్ప్రాష్ ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధమయ్యాయి. ఈ డైరీలో రోజు 800 లీటర్ల పాలు ఉత్పత్తవుతున్నాయి. नारी में इतनी గోమాత నా మార్గదర్శక శక్తి. ఆమె నన్ను పోషించింది, నా కుటుంబాన్ని పోషించుకునే శక్తినిచ్చింది. కొద్ది ఆవులతో ఆరంభమైన ఈ డైరీ ఫామ్లో ఇవాళ దాదాపు 200 గోవులున్నాయి. ఒక మహిళ ఎవరికంటే తీసిపోదు. ఎందులోనూ తక్కువ కాదనటానికి నా విజయమే జవాబు. స్త్రీ తన శక్తిని తను గుర్తించి ముందుకు సాగితే ఏదైనా సాధిస్తుంది. పురుషుల కంటే మరింత మెరుగ్గా రాణిస్తుంది. 200 टोटल गोवंश है. గత ఏడాదికి గోకుల్ గోశాల 3 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. అయితే రేణుకు ఈ అంకెలు, సంఖ్యలు పెద్దగా పట్టవు. సుస్థిర జీవనోపాధి పొందారు. ఈమెకు గోవులంటే భక్తి, తన పనిమీదనే దృష్టి. తను ఆర్థికంగా నిలదొక్కుని అనేక కుటుంబాలకు జీవనోపాధి చూపారు. సేద్య అనుబంధ రంగంలో హర్యానాలో రేణు సంగ్వాల్ విజయం ఈ దేశ రైతాంగానికి నిరంతర స్ఫూర్తి. 4 बहन है. నేను 4 అక్కా చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములున్న కుటుంబం నుంచి వచ్చాను. పెద్దగా చదువుకోలేదు. ఇక్కడి వరుణ్ణి పెళ్లి చేసుకొని కోడలిగా ఈ ఊరు చేరాను. కొన్నేళ్ల తర్వాత భర్తను కోల్పోయి కష్టాలు పడ్డాను. అయినా వెనుకడుగు వెయ్యలేదు. గుండె ధైర్యంతో నిలబడి పాడి గేదెల కేంద్రాన్ని విస్తరించాను. ఈ రోజు నేనిలా ఉన్నానంటే భగవంతుడి ఆశీర్వాదం, గోమాత కరుణా కటాక్షం నా సంకల్పం కారణం. परमात्मा जी का ना मूल नहीं ब्याज समेत दिया. ఇవాళ గోకుల్ ధామ్ను వ్యాపారంగానే చూడకూడదు. అది నేడు ఓ వారసత్వం. భర్త దార్శనికతను గౌరవించిన అర్ధాంగి రేణు అటు సామాజిక శ్రేయానికి, ఇటు దేశవ్యాప్తంగా రైతులు, మహిళా వ్యాపార వ్యవస్థాపనలకు ఆమె ఆశాదీపం. చిన్నగా మొదలైన వ్యాపారాలే పెద్ద ఫలితాల్నిస్తాయని రేణు పయనం నిరూపిస్తోంది.
किसान के साथ पशुपालन जो है రైతులకు పశుపోషణ కేవలం జీవనోపాధే కాదు, అది ఓ జీవన రేఖ. పంటలు పండకపోయినా గోవులే మనల్ని ఆదుకుంటాయి. ఆరంభం నుంచే మేము ఆవులను ఎంచుకున్నాం. నా పూర్వీకులు వాటినే పెంచారు. నేను ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. तो 2 बांधी 4 बांधी तो शुरू में हमने 8-9 गाय से शुरू किया था. స్వయం కృషితో ఐపీఎస్ సాధించి తన విజయాన్నే వ్యక్తిత్వ వికాస పాఠంగా మార్చిన ఉదయకృష్ణారెడ్డి పాల వ్యాపారం నుంచి పాల ఉత్పత్తుల పారిశ్రామికవేత్తగా ఎదిగిన రేణు సంగ్వాల్ ఉభయులు సామాన్యులు, అసమాన విజేతలు. నమస్కారం.